ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే, ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలామందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టు ఇంజినకి. ఇక ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు. నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మధ్య చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలేన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలే. మీరందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఓ టైంలో రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే, మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే. వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి, మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? 3 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, 3 మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్ని 1 by 1 అన్నీ వస్తాం. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. బ్రహ్మాండమైన సిస్టమ్ని, అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేసాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాలు వచ్చి గంట సేపు మొరిగిపోయిండు. కానీ ఆ సంజయ్ కుమార్ ఒక మాట అన్నాడా? అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కి పోయిండో ఆయన మాట అన్నాడా? చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లో ఉన్నాడు. దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళా ఈయన జాతిపితనట. సిగ్గుండాలే జాతిపిత అనేటోని ఈయన ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది, మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల, కొంగరక్కాలని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్ని నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే, నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్క సపోర్ట్ చేస్తలేడు. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకేం తెలియదు.
కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చి దరిద్రం పోతుంది. ఇద్దరు పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి, వాడు సంతోష్కి హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినవా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళా ఎండబెడుతుండ్రు, మళ్ళా తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కన్నా ప్రభుత్వం పట్టించుకున్నానా? అగ్రికల్చర్ పాలసీ తీసుకురా, ఎండ్ టు ఎండ్ టైఅప్లు తీసుకురా, కోత కోస్తే ఆనాడే వడ్లు తీసుకుపోయేటట్టు చేసుకో. ప్రతిదీ ఎఫ్సిఐ మీద ఎందుకు డిపెండెంట్? ప్రైవేటైజ్ చేసుకో. ఎఫ్సిఐ ప్రైవేటైజ్ చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎఫ్సిఐ వ్యాపారం చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత అవసరమో అంతనే తీసుకోగలుగుతుంది ఎఫ్సిఐ. ఎవడన్నా ఒక అగ్రికల్చర్ పాలసీ కానీ వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా, అవులే రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొరా? వడ్లు కోస్తే గాని ఆనాడే ఏ పంట గాని ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాల బయ్యర్ దగ్గరికి. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మీద నేను ఎంపీని, నేనేదో సంకల్ప గుద్దుకుంటలేను. ఒక ప్రక్రియ, ఒక పసుపు కోసం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాము 2019లో నా బాండ్ పేపర్ తోటి. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్న రోజులు ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నా, 15 ఏళ్ళు ఉంటున్నా, 12 ఏళ్ళు ఉంటున్నా. నేను రిటైర్ అయ్యే వాటికి 30,000 రూపాయలు చూపించబోతా పసుపు క్వింటాల్కి. ఇంకెక్కువనే చూపిస్తాను. 16,000కి అమ్ముతున్నారు. 5,000 రేట్లు లేకుండే 4,500 రేట్లు ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి 13, 14, 15, 16,000 మేము చేసింది. ఇంకా మినిమం ఇంకా చేసేది మస్తుంది. ఒక 35 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు స్థాపన అయింది. 87లో అయిందంటే మళ్ళా 2023లో పిఎం గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒక ఎంపీ చేయగలిగింది. ఇంత గవర్నమెంట్లు పెట్టుకొని అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ డెవలప్మెంట్ చేసేది లేదు. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఊరికి ఎఫ్సిఐ మీదనే డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, రైస్ బ్రైన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, ప్యాడీకి సంబంధించిన వేరే ఏమన్నా ఇండస్ట్రీలు పెంచుకోండి, కన్జంప్షన్ పెంచుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. దానికోసం ఏదైనా ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక 4 అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. ఎఫ్సిఐ కొంటుంది కదా మనకేంటికి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో. టోటల్ ఎఫ్సిఐ కొంటే మొత్తం ఎఫ్సిఐ డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసిండు. మళ్ళా చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే ఎఫ్సిఐ తీసుకోలేదు. బియాండ్ అ పాయింట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు. వాళ్ళు
సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రైటింగ్లోనే ఇచ్చారు అన్ని. ఈయన పంట మార్పిడి ముచ్చట లేదు, ఏం లేదండి. FCI అందులో మళ్ళా స్కాములు, అంత లంగలని లఫంగాలని ఎమ్మెల్యేలని చేసిండి. అన్ని దొంగ రైస్ మిల్లు, రీసైక్లింగ్లు, విపరీతమైన స్కాములల్లా, అగ్రికల్చరు, ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలల్లా. మళ్ళా ఫైనల్గా FCI నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఊరి అన్నాడు. అది కేసీఆర్ పాలన. వ్యవసాయం మీద ఆయనకున్న పట్టు. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లా ఎస్పరాగస్లు, రకరకాల పంటలు, అదేంది మన అవకాడోలు అన్నీ అమ్ముకుంటే 5 స్టార్ హోటళ్ళకి అమ్ముతున్నావు. నువ్వు అమ్ముతున్నావు కదా, నీవు ఎవరికి అమ్ముతున్నావు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా, టైఅప్ చేసుకున్నావు కదా. అది ప్రతి ఎకరానికి చేయాలి, అదే బాధ్యత గవర్నమెంట్ది. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు రాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న, కొడుకు రంగన్న. నేను లంగానే ఉంటే ఈడు లఫంగా ఉన్నాడు, ఏం వాడు లఫంగా ఉంటే నేను లంగానే ఉన్నా అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అనుకుంటున్నాను. ఇక క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ఇందులో ఒక్కటన్నా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయండి? ఈ టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సిగ్గుండాలే ముసలోడికి 72 ఏళ్ళకు కూడా సిగ్గొత్తలేదు. అబద్ధాలు బందే చేస్తలేడు. ఈ ఒక్క స్కీమ్లో కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి. తెలంగాణలో పెరగలేదు, దేశం అంతా పెరిగినాయి. నువ్వు చేసింది ఏం లేదు, నీ కొడుకు బిడ్డ చేసింది ఏం లేదు. ఇంకా 5 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇస్తానని ఎన్ని ఇస్తానండి? 2 ఎకరాల పొలమా 3 ఎకరాల పొలం ఎంత ఇస్తాడు కదా? 3 ఎకరాల పొలం. అది ఇచ్చుంటే అలానే కోటీశ్వరం లేదు. అది 3 గజాలు కూడా ఇవ్వలేదు ఎస్సీలకి, ఎస్టీలకి. ఈయన నీ తెలంగాణలో, ఈ తెలంగాణలో పెరగలే ధరలు, దేశం మొత్తం పెరిగినాయి. ఈ రేవంత్ మాట్లాడతాడు, ఈయన ఉన్నప్పుడట ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? ఆరోగ్యశ్రీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొనగాడు వచ్చి 5 లక్షలు ఏం సరిపోతాయి? ఆయుష్మాన్ భారత్ పథకం కాదు, 5 లక్షలు ఏం సరిపోతాయి? మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు తీసుకుపోతా అన్నాం. ఉన్న 2 లక్షలు రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన 2 లక్షలు పనిచేసారు. ఈయన మళ్ళీ నేను స్పీచ్లో చెప్పుకుంటా, నేను ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ₹1,00,000 వస్తుండే, మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తుండే అని మళ్ళీ అవి అబద్ధాలు. కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ స్కీములు బంద్ పెట్టినావు. 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటళ్లకు బకాయిలు పెట్టిపోయినావు. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. నువ్వు నా ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, నువ్వు పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకా వస్తుంది, ఆ టాపిక్ కూడా వస్తుంది. సివిల్ సప్లైస్ లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఇన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల మీటర్, కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో,
వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోవాలని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట్లాడు. ఆ దుబాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు ఏంటి ప్రజల్ని మభ్య పెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేడండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఇక ప్రణయ్ భాస్కర్ గారు వరంగల్ ఎమ్మెల్యే ఉండే ఆయన తెలంగాణ మాట ఎత్తితే దాడి చేసిర్రు ఆయన మీద. తెలంగాణ ఆంధ్ర పాలకులు తెలంగాణ నీళ్ళ మీద దాడులు చేసిర్రు, వనరుల మీద దాడులు చేసిర్రు, భాష మీద, బతుకు మీద, ఉద్యోగాల మీద, ఆస్తుల మీద దాడులు చేసిండ్రు అని డైలాగులు కొడుతున్నాయి జగిత్యాలు. ఇక ఈయన పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఖమ్మంలో పత్తి రైతులు మద్దతు ధర కోసం అడిగితే రైతులని చూడకుండా లాఠీ చార్జులు చేసి బేడీలేసి రిమాండ్కు పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. అది దాడి కాదా? ఆదిలాబాద్లో ఆదివాసీలు తన భూములు హక్కు కోసం అడిగితే నువ్వు చేసిన ప్రామిసే మళ్ళా ఓడి భూములు ఇచ్చేస్తామన్న పట్టాలు తీసిస్తానడినా అన్నడా లేదా అండి? గత ముక్కడు అన్నడా లేదా? అన్నాడు కదా. ఆ హక్కుల కోసం వాళ్ళు అడిగితే మహిళల్ని అని కూడా చూడకుండా చీరలు లాగి కొట్టించారు, అఘాయిత్యాలు చేయించండి. అది నువ్వు చేసిన దాడి. తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఎంతో మంది రైతులు దెబ్బతిని నష్టపరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కనీసం వారిని పరామర్శించకుండా, ఫసల్ బీమా పెట్టకుండా ఈయన ఏదో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని పెట్టి పంజాబ్లకు పోయి చెక్కులు పంపిణీ చేసింది. అడ్వకేట్ దంపతులు వాళ్ళ పేరేదా ఉండే వామన్ రావు రోడ్డు మీద పొడిసి నరికి చంపిరు మీ టీఆర్ఎస్ వాళ్ళు. అది నువ్వు చేసిన దాడి. నిజాం పాలనకి నీ పాలనకి ఫరక్ లేదు. నేరెళ్ల ఘటన ఈయన మళ్ళా మా ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ అతికే మొదలు పుడతారు ఇడ అని చంపేసారు కదా యూపీలో. వాడి పేరు అతికే మదేనా? అసంటోళ్ళు పుడతారు ఇడ, బాహుబలిలు తయారవుతారు ఇడ. ఒక పెద్ద, నేను పేర్లు తీసుకోను, అవి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ, వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ, చాలా తక్కువ ఉన్నాయి. అమ్మేయమని ప్రెషర్ పెట్టిండు ఈ కుటుంబం. వాళ్ళ అమ్మలే ఇంజనీర్లని మర్డర్ చేయించాడు మధ్యాహ్నం, మధ్యాహ్నం ఇల్లు. కేసులు అయినాయి, కోర్టులలో అయినాయి. సరే 4 రోజులు జైలు నుండి బయటపడ్డారు చంపిన వాళ్ళు. చేయించిందంతా ఇల్లే. మళ్ళా నేరెళ్ల ఘటనను దళితులు మర్చిపోయారని అనుకుంటున్నారా? దళితులను ఇసుక లారీలతో తొక్కించారు. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వారిని దాదాపు 18 మందిని రిమాండ్కు పంపించి 3rd డిగ్రీ చిత్రహింసలు గురి చేశారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని చివాట్లు పెట్టి దళితులను ఆదుకుంది. ఈ ఘటనను దళితులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్ళీనా నేను దళిత బంధు, నేను దళితుని బంధు ఇచ్చిన, ఎందరికి ఇచ్చిన నేను దళిత బంధు? అందులో కూడా స్కామ్లే. ఆడిని ఇచ్చినవి కూడా అందులో కూడా స్కామ్లే, కమిషన్లే. ఎమ్మెల్యేలు ఫోన్ చేద్దరు కార్పొరేటర్లకి, అదే నీకు ఎన్ని వార్డులు ఎన్ని కావాలరా అన్న, 4 అంటే 5, 20 లక్షలు నాకు ఇచ్చారా, 40 లక్షలు ఇస్తా. ఇది దళిత బంధు. దళితుల ఫండ్లో కూడా 50% కమిషన్ తీసుకున్న బతుకుని ఇది.
ఇంకా దళితుడిని సీఎం చేస్తానడు అప్పట్లో. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒకరోజు చెప్పారు అంబేద్కర్ గారి వర్ధంతికో జయంతికో ఒక రోజన్నా బయటకు వచ్చి దండేసిండా? ఈ జనరేషన్లో కొత్తగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసేటోళ్ళు జస్ట్ పాస్ అయిన వాళ్ళకి మన రాష్ట్రంలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే, దాని తగ్గట్టు ఉద్యోగాలు వస్తుండే, ప్రతి సంవత్సరం వస్తుండే అనేది టోటల్గా మర్చిపెట్టేట్టు చేసిండు కేసీఆర్. అది నా ఘనత. అది ఎంప్లాయ్మెంట్కి ఈయన చేసిన సేవ. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఏడ కూడా చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత ఈయనది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూపించేసి చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత. వాళ్ళందరూ వరి వేస్తారు. ఇసుంటి పనులు చేసి వరి పెరిగితే దేశంలో అతి ఎక్కువ వరి వండే రాష్ట్రం మాదంటారు సిగ్గు లేకుండా. ఈయనట చూసి మళ్ళీ ఈయన ఓటేయాలన్నట. మళ్ళీ ఈయన ఓటేసి అతీక అహ్మద్లు నిజాం పాలన ఇవి వాపసు తీసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇక ఈసారు లిల్లీ యువర్ సో సిల్లీ అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. లిలీపుట్ అప్పుడు వచ్చిన 80ల కరమ్చంద్ అన్న సీరియల్ వస్తుండే. పంకజ్ కపూర్ కరమ్చంద్ లాగా డిటెక్టివ్ ఉంటే ఆయన పక్కకి ఒక ఆమె ఉంటుండే సెక్రటరీ, ఆమె పేరు లిల్లీ యువర్ సో సిల్లీ అంటుంది. అట్లుండే రేవంత్ 70,000 ఉద్యోగాలు ఇస్తే నాకు చక్కెర వచ్చింది ఒకటేసారి. చూస్తే పాత నోటిఫికేషన్లు కోర్టుకు పోయినాయి, కోర్టు శివాట్లు పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలు 30,000-40,000 ఉన్నాయి. ఈయన వచ్చినాక ఒక జాబ్ నోటిఫికేషన్ వేసింది, కొత్త నోటిఫికేషన్ మీద ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. అది లిల్లీ, ఇట్ ఈస్ నాట్ యూ. కోర్టు ఇప్పించిన ఉద్యోగాలు అది, నువ్వు ఇచ్చినవి కాదు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావు. నీది ఒక్క స్పీచ్ చూపెట్టవా? నువ్వు తెలుగుదేశంలో ఉంటివి ఆనాడు ఉద్యోగం నడిచిన రోజు. ఒక్క స్పీచ్ చూపెట్టు. తెలంగాణకు ఫేవర్గా మాట్లాడింది ఒక్కడు చూపెట్టు. అప్పుడు మీ బాసు, మీ పార్టీ బాసు నువ్వు తెలంగాణ మాట్లాడుంటే నీ లాగులో తొండ దొరకొడుతుండే ఆయన. అది నీకు తెలుసు కదా. ఒక్కరోజు తెలంగాణ మాట్లాడింది లేదు. ఇంకా సోనియా గాంధీని తిట్టి, సోనియా గాంధీ చేయబట్టి వీళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆమెని బలిదేవత అని తిట్టి, తెలంగాణ కర్మ ఈయన ముఖ్యమంత్రి అండి. మళ్ళా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడున్నాయి అని కేసీఆర్ అడుగుతున్నాడు. మరి నువ్వు కట్టించారు 70 ఇళ్ళు ఏడున్నాయి? ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయి? రాజీవ్ గృహకల్ప ఏమైంది? ఎవరికి 5 లక్షలు ఇచ్చినావు? ఎందరికి ఇచ్చినావు? అరే మోడీ ఇస్తుండే 5 కోట్లు దాటిపోయిన ఇల్లు కట్టిండు దేశం మొత్తంలో. 2 లక్షలు ఇస్తుండే తెచ్చుకొని ఎంతో అంత వేసి కట్టారా? అదే ఆ కేసీఆర్ కట్టించిన పాపాన పోలేదు 10 ఏళ్ళు. ఈయన వచ్చి 3వ సంవత్సరం ఎక్కడ ఇల్లు కనబడవు. మళ్ళీ ఈయన ఆయన మీద తిడతాడు. 4 లక్షల ఇల్లు, ఏదో 4 లక్షల ఇల్లు కట్టినా అన్నాడా? ఏడ కట్టిండు ఈయన? అన్ని జీవో తీస్తాడు. బాసర సరస్వతి అమ్మకి 100 కోట్లు అన్నాడు. ఏం చేసిందని చూసి నేను జీవో తీసినాడు. వేములవాడకి 127 కోట్లు అన్నాడు. అది ఉన్న ఏదో ఊలగొట్టినట్ట, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినట్ట కన్స్ట్రక్షన్. భద్రాచలం పేపర్ మీద తీసిండు, కట్టింది లేదు, కట్టేసినా అని చెప్పుకుంటుండే నేను. ఈ 70,000 ఉద్యోగాలన్నీ ఈ డైలాగ్ కొట్టినావు కదా, పోయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చెప్పు. నీకు ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ చెప్పు పోయి. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటాడు ఏమన్నా అంటే. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కోసం ఆయనకి పేరున్నది.
ప్రజలు అసలు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా పేషెంట్లతోటి ఇట్లా కిటకిటలాడుతున్నాయి. అందరు వద్దురు, బీమారు ఇలా చేయించుకుందరు, పోదురు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటొట్టు, ₹1 ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చేది లేదు. మళ్ళీ దాన్ని 2 లక్షలు, 5 ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు ఈయన. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది లేదు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఫేమస్, ఫీ రీఎంబర్స్మెంట్ ఫేమస్. ఆ 2 లేవు. స్టూడెంట్స్ కట్టేసుకోవాలని ఆర్డర్లు కూడా ఇస్తున్నారు బయటికి వెళ్ళి. ఒకటి ఈ రేవంత్ అన్నది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైము కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్ని అబద్ధాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి. నా దగ్గరకు వస్తాయి, ఏందో టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఇవాళ రేపు టోకెన్ నెంబర్ వచ్చింది, పైసలు రిలీజ్ చేయాలి, బట్టి గారికి చెప్పాలి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయనికే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారిని ఆయన అన్ని అనాల్లో అనేసాడు. ఆయన చరిత్ర మొత్తం చదివాడు. ఆయన ఎన్టీ రామారావుకి మోసం చేసింది, భాస్కర్ రావుకి మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఎదిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మోసి ఇంత పెద్ద నాయకుని చేసింది అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టి పెట్టి మరి టికెట్కి తీసుకున్నావు సంజయ్ కుమార్ని. నువ్వు సంజయ్ కుమార్ని తీసుకుంటేనే కదా పంచాయతీ అంతా. నీకు కాంగ్రెస్ కార్యకర్తల మీద అంతగానం ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వు తీసుకున్నందుకే ఆ పెద్ద మనిషికి పంచాయతీ ఆడ. నీకు నమ్మకం లేకుండా నా పెద్ద మనిషి మీద. ఆయన పడే తిప్పలు పడ్డాడు కదా 40 ఏళ్ళు. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నిన్న కేసీఆర్ పక్కకున్నాడు, ఆ కేసీఆర్ గంట మాట్లాడిండు. ఒక్క మాట సంజయ్ కుమార్ అన్నాడా? నేను మొన్న కూడా చెప్పిన, నేను జగిత్యాల కొర్రట్లో పోయినప్పుడు చెప్పిన, మళ్ళా సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో కూతాడు, మళ్ళీ జీవన్ రెడ్డి మళ్ళీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్కే ఉంటుంది జీవన్ రెడ్డికి. ఒక్క మాట అనలే కేసీఆర్. వీళ్ళకి నీతి, ఎథిక్స్, నిజాయితీ ఏమీ లేదండి. కరప్షన్ ఎట్లా చేయాలి, పవర్లో ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ కరప్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ మీద చిత్తం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న మొన్న పేపర్లో చదివిన టీవీ గోళీలు కూడా లేవట. ఇంజక్షన్లకు పైసలు లేవు. మా ఇందూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. అందులోకి పోతే డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ వాళ్ళే ప్రైవేట్ కొమ్మని చెప్తారు. ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేవు, గ్రామాలలో నిధులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసలు లేవంటారు, డెవలప్మెంట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళిద్దరూ దొందే. ఒకడు లఫంగా అంటే ఇంకోటి నేను ఉట్టి లంగానే, వాడు లఫంగా ఉండే అని ఆయన అన్నాడు, ఆయన ఈయన అన్నాడు. ఇది తప్ప ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, ఒక పాలసీ లేదు. అరే వరి ఎక్కువైతే నాయన జర అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి, పంట మార్పిడి మీద ఇన్సెంటివ్లు ఇవ్వండి, చిత్తం పెట్టండి. జీరో ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ బ్రదర్.
ఖర్గే గారు రిటైర్ కావాలి, ఇక ఏమనుకోవద్దు, ఖర్గే గారు రిటైర్ కావాలి. ఆయన కొంచెం డాక్టర్ చూపించండి. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట వద్దంటే ప్రజలు ఓట్లేస్తున్నారండి. తెలంగాణలో వీఆర్ ఇంప్రూవింగ్. డెఫినెట్లీ వీ విల్ ఫార్మ్ నెక్స్ట్ గవర్నమెంట్ హియర్. ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫార్మ్. లాస్ట్ టైం వీ మిస్డ్, నెక్స్ట్ టైం వీ విల్ నాట్ మిస్. And it is easy to form government here. Very easy to form government here. ये बहुत अच्छा प्रश्न पूछा आपने. ये तो सीबीआई को देके कितने कुछ महीने हुए. जगन सीएम था तो कोर्ट बुलाया उनको, उनके केसेस पे बुलाया ना, वो आगे जाते थे. रेवंत को 12 साल हो गए, वोट फॉर नोट केस में क्यों नहीं बुला रहा? रेवंत वोट फॉर नोट केस सीबीआई को क्यों नहीं दे रहा? 12 साल हो गए भाई. सीबीआई क्या करना है? सीबीआई जब भी जो करना है वो करेगा. कविता पे करे, कविता भी अरेस्ट. कविता के पीछे भी मीडिया, टीवी चैनल्स बहुत बोले कविता को नहीं करते, अरेस्ट नहीं करते. जब टाइम समय आया कर दिए.